పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి మాట్లాడుతూ పార్వతీపురంలో ఆర్టీసీ డిపో ప్రారంభించి నుండి కూనేరు వరకు నైట్ ఆర్టీసీ బస్సు రాత్రి 9:30 ఉండేదని, దీనివల్ల రాత్రి వేళ గిరిజన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేదని, బస్సును కరోనా వైరస్ వ్యాప్తి చెందే సందర్భంలో తొలగించడం జరిగిందని అన్నారు। ఆ సందర్భంలో పార్వతీపురం నుండి కూనేరు వరకు 30 పంచాయతీ గల గిరిజన ప్రయాణికులు రాత్రి 7 గంటల తర్వాత బస్సు లేకపోవడం వల్ల పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు। మరలా ఆ ప్రాంతాల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని సర్వసభ్య సమావేశంలో కూడా చెప్పినప్పటికీ కనీసం ఆర్టీసీ అధికారులు చీమకు కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు। ఈ విషయం పైన డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళనతో ప్రయాణికులతో కలిసి చేస్తామని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు తెలియజేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రామారావు, వెంకటేష్, సిఐటియు నాయకులు కౌరు నాయుడు తదితరులు పాల్గొన్నారు। పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి సంబంధించి పార్వతీపురం డిపో నుండి కూనేరు వరకు పూర్వకాలం నుండి ఆర్టీసీ డిపో పుట్టినప్పటి నుండి రాత్రి 9:30 నైట్ హాల్ట్ బస్సు ఉండేది। అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో నైట్ హాల్ట్ బస్సు 1 సంవత్సరం పాటు తొలగించారు। మళ్ళీ పునరుద్ధరించడానికి సుమారు 2.5 సంవత్సరాలైన ఈ ఆర్టీసీ డిఎం గారు పట్టించుకుపోవడం చాలా అన్యాయం। మేము అనేక సార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి 5 సార్లు గ్రీవెన్స్ ఇచ్చాము, గతంలో ఇచ్చే మళ్ళీ కొత్త కలెక్టర్ గారు 2 సార్లు ఇచ్చాము, అయినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది। అలాగే దీనికి సంబంధించి కల్లికోట గ్రామానికి కూడా గతంలో బస్సు ఉండేది, ఆ బస్సు కూడా తొలగించారు। అక్కడ విద్యార్థులు కానీ అక్కడ కూరగాయలు కూడా వ్యాపారం చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేది। ఆ బస్సు కూడా కరోనా వైరస్ వ్యాప్తుల సందర్భంగా తొలగించారు, మళ్ళీ ఆ బస్సు పునరుద్ధరించాలని చెప్పినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది। పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మత్స్యమండ లంజ గ్రామానికి కూడా గతంలో బస్సు ఉండేది, ఆ బస్సు కూడా పునరుద్ధరించి గిరిజన ప్రజలకు ఆదుకోవాలని చెప్పినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది। ఈ విధంగా చూసుకుంటే అలాగే ఉదయం పార్వతీపురం ఆర్టీసీ డిపో నుండి 6:15 ఉండేది బస్సు, ఈ 6:15 బస్సు ఉంటే దీనివల్ల ఉపాధ్యాయులు అలాగే చదువుకునే విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి అన్నింటికి అనుకోరు, ఆ బస్సు కూడా పెరిగింది। ఈ విధంగా చూసుకుంటే ఈ పార్వతీపురం ఆర్టీసీ డిపో నుండి అనేక బస్సులు రద్దు చేశారు, పునరుద్ధరించమని చెప్పి సిపిఎం పార్టీకి మేము అనేక ఆందోళన చేస్తే మాము కాదు, మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన సంక్షేమ మంత్రి వారిలో పాముల బసవరాజయ్య మేడం గారు చెప్పారు, ఆ నాయకులు చెప్పారండి। అలాగే ఇప్పుడు జగదీశ్వరి మేడం గారు కూడా ఆమె కూడా ఫోన్ చేసి చెప్పారట, కల్లికోట బస్ చేయాలని, నైట్ బస్ చేయాలని। ఆమె కూనేరులో గ్రీవెన్స్ నిర్వహించినప్పుడు మేము స్వయంగా చెప్పాం, ఆర్టీసీ వాళ్ళు చెప్పారు అదే బస్సు లేదు। అసలు ఎంత నిర్లక్ష్యం అంటే అసలు గిరిజన ప్రయాణికులకు ఇంత నిర్లక్ష్యం, ఆ గిరిజన ప్రయాణికుల పైన ఇంత విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు। ఇప్పుడు పండగ వచ్చిన కాలం ప్రతి ఒక్కరు కూడా రాత్రి 7 దాటితే ఆటోకి 600, 700 కూడా బుక్ చేసి వెళ్ళే పరిస్థితి ఉంది। అంటే ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ మేడం గారికి ఎమ్మెల్యే గారు చెప్పినా, అయినా సర్పంచులు కూడా చెప్పినా, ఎవరు ప్రజా సంఘాలు చెప్పినా, ఎవరు కూడా చెప్పినా ఆమె పట్టించుకోరు। మరి ఏమిటో తెలీదు, ఒకవైపు గట్టిగా మాట్లాడితే బస్సులు నాశ వస్తాయి అంటారు, ఇంకోసారి గట్టిగా మాట్లాడితే రోడ్లు పోలేదు అంటారు। ఇప్పుడు రోడ్లు కూడా పూర్తిగా తారు రోడ్ వేశారు, అలాగే బస్సు నష్టమవుతుంది అన్నారు। మరి పాలకొండ, విశాఖపట్నం బస్సు వెళ్తే లాభం వస్తుంది, ఆ బస్సులు ఎవరికి ఇస్తారు? ఆ డబ్బులు లాభం వచ్చి ఎవరికి ఇస్తారు? ప్రభుత్వమే కదా, అది ప్రభుత్వ సంస్థలో ఉండి నష్టమవుతుందని చెప్పడం చాలా అన్యాయం। ఇప్పటికైనా మేము చెప్పిన రూట్లో బస్సు సౌకర్యం వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం। లేని యెడల ఈ విషయం పైన డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున అదే అనేక విధాలుగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్కి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం।